రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు రైతు భరోసా విజయోత్సవ సంబరాలు జరగనున్నాయి. రైతు పండుగ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున సంబరాలకు ప్రభుత్వం పిలుపునిచ్చింది. 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ అయ్యాయి. నేటితో ఈ రైతు భరోసా నిధుల పంపిణీ పూర్తి కానుంది. దీంతో ప్రభుత్వం సంబరాలకు పిలుపునిచ్చింది. సాయంత్రం సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. నేడు రైతు భరోసా విజయోత్సవ సంబరాలు జరగనున్నాయి. రైతు పండుగ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున సంబరాలకు ప్రభుత్వం పిలుపునిచ్చింది. 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ అయ్యాయి. నేడుతో ఈ రైతు భరోసా నిధుల పంపిణీ పూర్తి కానుంది. దీంతో ప్రభుత్వం సంబరాలకు పిలుపునిచ్చింది. సాయంత్రం సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లైన్లో అందిస్తారు. రాజు, నేడు రైతు భరోసా విజయోత్సవ సంబరాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు? మనకి చక్రి ఈ రోజు రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున వేడుకలు చేయాలని చెప్పేసి నిర్ణయించింది. ఈ రోజు రైతు భరోసా విజయోత్సవాల పేరుతోటి సెక్రటేరియట్ వద్ద రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర సచివాలయం ముందు ఉన్నటువంటి రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఈ యొక్క వేడుకలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ యొక్క వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ పాల్గొనబోతా ఉన్నారు. చాలా మంది రైతులు కూడా ఇక్కడికి రాబోతా ఉన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రతి మండల కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున రైతులకు ఏదైతే 9 రోజుల్లో 9,000 కోట్లు ఇస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారమే రికార్డు స్థాయిలో అత్యధిక తక్కువ సమయంలో ఈ యొక్క రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో వేసామని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఈ యొక్క పెద్ద ఎత్తున సంబరాలకు పిలుపునివ్వాలి, మరి రైతు ప్రభుత్వం అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈ యొక్క వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధం కావడం జరిగింది. నిన్న చూసుకున్నట్లయితే మనం నిన్నటి వరకు 15 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఈ యొక్క రైతు భరోసా నిధులు విడుదలయ్యాయి. నిన్నటి వరకు చూసుకుంటే 8,284 కోట్లు జమ అయ్యాయి. మొత్తం 9,000 కోట్ల గాను మిగిలిన ఏదైతే 800 కోట్లు ఉన్నాయో ఈ రోజు 800 కోట్లను కూడా మిగిలిన వారికి అకౌంట్లో జమ చేయనున్నారు. సాయంత్రానికల్లా 4 గంటలకల్లా ఈ యొక్క ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క ఏవైతే సచివాలయం ముందు ఉన్నటువంటి రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర ఈ వేడుకల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాల్లో ఉన్నటువంటి రైతులతో నేరుగా టెలికాన్ఫరెన్స్ లో కూడా మాట్లాడబోతా ఉన్నారు. కొంతమంది రైతులతో ముచ్చటించబోతా ఉన్నారు. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎకరానికి సంవత్సరానికి 12,000, ప్రతి కారుకు 6,000 చొప్పున ఏదైతే రైతులకు సాయం చేస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం ఈసారి అతి తక్కువ సమయంలోనే ఇది పూర్తి చేస్తామని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. దీనికి సంబంధించిన విజయోత్సవ సంబరాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దీనికి సంబంధించి ఎక్కడికక్కడ కూడా నియోజకవర్గాల్లో మొదలుకొని ఇటు మండల కేంద్రాల వరకు కూడా ఆయా నాయకుల యొక్క వేడుకలకు సిద్ధం కావాలని చెప్పి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం ఈ యొక్క వేడుకలలో పాల్గొనబోతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తా ఉంది. ఇచ్చిన మాటను మేము నిలబెట్టుకున్నామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తా ఉంది. అదేవిధంగా చూస్తున్నట్టయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క సమావేశంలో మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఈ ముఖ్యమంత్రితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి ఇంకా కొందరు మంత్రులు, చాలా మంది ఏదైతే రైతు భరోసా లబ్ధిదారులు ఈ యొక్క సమావేశం వద్ద నిర్వహించే సమావేశంలో పాల్గొనబోతా ఉన్నారు. అదేవిధంగా ఈ ఇతర ఏదైతే మండల కేంద్రాల్లో ఇటు ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఇతర ప్రజా ప్రతినిధులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ నియోజకవర్గాలు మండల కేంద్రాల్లో కూడా ఈ యొక్క వేడుకల్లో పాల్గొనాలని చెప్పేసి ప్రభుత్వం కూడా ఇప్పటికే పిలుపునిచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్పే ప్రయత్నం అయితే చేసే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.